హలో ఎవ్రీవన్, నేను మీ మహిత. ఈరోజు మనం ఎన్సీఆర్టీ 10th క్లాస్ పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లోని 5th చాప్టర్ పాపులర్ స్ట్రగుల్స్ అండ్ మూమెంట్స్ అనే చాప్టర్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఈ చాప్టర్లో మెయిన్గా వచ్చేసి మనకి 2 కంట్రీస్ గురించి ఇచ్చారు, నేపాల్ అండ్ బొలివియా గురించి. అండ్ ఈ కంట్రీస్ అనేవి డెమోక్రసీ కోసం అని ఎలా ఫైట్ చేశాయి, అంటే ఎలాంటి మూమెంట్స్ అనేవి వచ్చాయి, ఎలా ఫైట్ చేశాయి, అండ్ ఇలాంటి స్ట్రగుల్స్ ఆర్ ఇలాంటి మూమెంట్స్ అనేవి డెమోక్రసీ మీద ఆర్ పొలిటికల్గా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి పాపులర్ స్ట్రగుల్స్ ఇన్ నేపాల్ అండ్ బొలివియా అని చెప్పి మూమెంట్ ఫర్ డెమోక్రసీ ఇన్ నేపాల్ అని చెప్పి ఒక టాపిక్ ఇచ్చారనమాట. నేపాలీస్ అనమాట, వాళ్ళు డెమోక్రసీ కోసం ఎలా స్ట్రగుల్ అనేది చేశారు అనేది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే 1990లోనే నేపాల్కి డెమోక్రసీ అనేది వచ్చేసింది, కానీ హెడ్ మాత్రం కింగే ఉండేవాళ్ళు అనమాట. ఒక కంట్రీకి హెడ్ మాత్రం కింగ్ ఉండేవాళ్ళు. అయితే 2001లో కింగ్ బీరేంద్ర అనే ఆయన ఒక తన మొనార్చీ నుండి డెమోక్రటిక్ మొనార్చీ కింద ఒప్పుకున్నారు, కాన్స్టిట్యూషనల్ మొనార్చీ కింద ఒప్పుకున్నారు. బట్ తను మిస్టీరియస్ కింద చంపబడ్డారనమాట. ఎలా చంపబడ్డారో ఎవరికి తెలియదు. సో 2001 అయిన తర్వాత కింగ్ జ్ఞానేంద్ర అని చెప్పి ఇంకో కింగ్ వచ్చారు. ఆయన ఏం చేశారు అంటే డెమోక్రసీని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఆయన ఏం చేశారు, అందరి దగ్గర ఏం చేస్తారు అంటే ఈ కాన్స్టిట్యూషన్ని రద్దు చేసేయటం, ఇలాంటి పనులన్నీ చేసి 2005కి వచ్చేటప్పటికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రైమ్ మినిస్టర్ని డిస్మిస్ చేసేస్తారనమాట. డిస్మిస్ చేసేసి మొత్తం ఇంకా కింగ్ లాగానే ఉందాము అని చెప్పి ఈయన ట్రై చేస్తూ ఉంటారు. అయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే నేపాల్లో 7 పార్టీస్ అనేవి ఉంటాయన్నమాట. సో అన్ని పార్టీస్, మేజర్ పార్టీస్ అన్నీ కలిసి 7 పార్టీ అలయన్స్ అని చెప్పి ఒక 4 days స్ట్రైక్ అనేది చేశారనమాట. ఇలా 4 days స్ట్రైక్ అనేది చేసిన తర్వాత వాళ్ళతో పాటు ఓన్లీ 7 పార్టీ మెంబర్సే కాకుండా ఇంకా వాళ్ళతో పాటు హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆర్గనైజేషన్స్, ఇంకా మొత్తం నేపాలీస్లో ఉన్న జనం అందరూ కూడా జాయిన్ అయ్యి ఇలా ఒక ప్రొటెస్ట్ అనేది చాలా పెద్దగా చేశారు. అలా పెద్దగా చేసిన తర్వాత ఇంకేమవుతుంది అంటే కింగ్ అనే వాళ్ళకి ఈ కింగ్కి ఒక అల్టిమేటం ఇచ్చేస్తారనమాట. అల్టిమేటం అంటే ఎయిదర్ మీరు చేస్తారా లేకపోతే మమ్మల్ని చేయమంటారా, అలా అనమాట. అంటే మీరు మీ కింగ్ నుండి దిగిపోతారా మీరే, లేకపోతే మిమ్మల్ని దింపేయమంటారా అన్నట్టు ఒక అల్టిమేటం అనేది ఇచ్చారంట. ఇంకా ఆ కింగ్ చేసేదేమీ లేక 24th April 2006లో ఆయన కింగ్ కింద ఫోర్స్డ్గా దిగిపోయారనమాట. అంటే వీళ్ళందరూ కలిసి దింపేశారు ఆయన్ని కింగ్ పొజిషన్ నుండి. ఆ తర్వాత ఈ ఎస్పీఏ ఉంది కదా, అంటే 7 పార్టీ అలయన్స్ అనేది వాళ్ళకి గిరిజా ప్రసాద్ కొయిరాలా అనే ఆయన్ని ఎన్నుకొని ఒక ప్రైమ్ మినిస్టర్ కింద గవర్నమెంట్లో పెడతారనమాట. అండ్ ఇది సో ఇంత స్ట్రగుల్ జరిగింది వాళ్ళకి డెమోక్రసీ కోసం. ఆల్రెడీ డెమోక్రసీ వచ్చినా సరే మళ్ళీ డెమోక్రసీని అసలు 100% కింద చూసుకోవటం కోసం వాళ్ళు చాలా స్ట్రగుల్ చేస్తారనమాట. సో ఈ స్ట్రగుల్ని నేపాలీస్ సెకండ్ మూమెంట్ ఫర్ డెమోక్రసీ అని చెప్పి అంటారు. అండ్ ఇది నేపాలీస్ గురించి. అండ్ బొలివియా గురించి కూడా ఒక స్టోరీ అనేది ఇచ్చారు. అసలు బొలివియా అనేది ఒక చిన్న పూర్ కంట్రీ అనమాట లాటిన్ అమెరికాలో. అయితే ఆ బొలివియా కంట్రీకి ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ డెమోక్రటిక్ కంట్రీయే. సో వీళ్ళు డెమోక్రసీని పొందటం కోసం వీళ్ళు ఇక్కడ ఫైట్ చేయలేదు. ఎందుకు ఫైట్ చేశారంటే వాళ్ళ ఎలక్ట్ చేస్తారు కదా, ఆ సీఎం కావచ్చు, పిఎం అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళు డెమోక్రసీని పాటించటం కోసం చేస్తారనమాట. ఎందుకంటే బొలివియా అనేది ఒక పూర్ కంట్రీ కదా. అయితే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మున్సిపల్ వాటర్ సప్లై ఉంటుంది, మున్సిపల్ వాటర్ ఉంటుంది కదా, ఆ మున్సిపల్ వాటర్ని ఒక ఎంఎన్సీకి, వాళ్ళ ఈ బొలివియాకి పక్కన ఉండే కంట్రీలో ఉండే ఎంఎన్సీకి అమ్మేస్తుంది అనమాట మున్సిపల్ వాటర్ని. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఎంఎన్సీస్ అనేటప్పటికి మంత్కి వాటర్ బిల్ అనేవి చాలా పెంచేస్తారనమాట. 1000 రూపీస్ అనేది పెడతారు మంత్కి
వాటర్ అనేది. సో అక్కడ డాలర్సే ఉంటాయి, కానీ మనకు అర్థం అవటం కోసం ఇక్కడ రేట్ 1000 అని చెప్పి ఇచ్చారనమాట. వాళ్ళ మంత్లీ శాలరీ ఎంత ఉంటుందంటే 5000 ఉంటుంది. సో వాటర్కే 1/5 ఆఫ్ అమౌంట్ అనేది వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. సో అందుకని ఏం చేశారు అంటే జనవరి 2000లో వీళ్ళు ఒక న్యూ అలయన్స్ ఆఫ్ లేబర్, హ్యూమన్ రైట్స్, అలాగే కమ్యూనిటీ లీడర్స్ ఉంటారు కదా, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, ఇలాంటివి అన్నీ కలిపి ఒక ఏం చేశారు, ఒక స్ట్రైక్ లాంటిది ఫామ్ చేశారనమాట. సో అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్, సరే మీ స్ట్రైక్ని మీరు ఆపేయండి, మేము ఒప్పుకుంటాము, సరే మేము ఇచ్చేస్తాము వాటర్ మీకు అంటుంది. కానీ నెగోషియేషన్కి ఒప్పుకున్నా సరే ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే, అసలు వాళ్ళు ఒప్పుకున్నా సరే మంత్లు అవుతున్నా సరే వాటర్ బిల్ అనేది ఎక్కువగానే ఉంది. ఎంఎన్సీతో క్యాన్సిల్ చేసుకోలేదన్నమాట. సో జనవరిలో ఆపేసిన ఈ స్ట్రైక్ని మళ్ళీ ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తారు. అప్పటికి కూడా ఇంకా గవర్నమెంట్ ఒప్పుకోదు. మళ్ళీ ఏప్రిల్లో చేస్తారు. అప్పుడు ఇంకా గవర్నమెంట్ అనేది ఇంకా ఈ స్ట్రైక్ కోసం అని చెప్పి ఎంఎన్సీతో కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ చేసేసుకుంటుంది అనమాట. సో అప్పుడు తర్వాత నుండి ఈ మున్సిపల్ వాటర్ అనేవి వీళ్ళకి చాలా తక్కువ రేట్లో వచ్చాయి. సో దీన్ని ఏమంటారు అంటే బొలివియాస్ వాటర్ వార్ అంటారనమాట. వాటర్ కోసం గవర్నమెంట్తోనే వీళ్ళు స్ట్రైక్ చేసి అండ్ చాలా కష్టపడి వాళ్ళు వాటర్ని సంపాదించారు. సో ఇవి 2 సినారియోస్. ఫస్ట్ సినారియో అనేది వాళ్ళ కంట్రీ డెమోక్రసీ కోసమే వాళ్ళు పోరాడారు నేపాలీస్. ఇక్కడ బొలివియన్స్ ఏం చేశారు, బొలివియన్స్ డెమోక్రటిక్ కంట్రీలో డెమోక్రసీని పాటించమని వాళ్ళ లీడర్తో ఫైట్ చేశారనమాట. సో ఇది డిఫరెన్స్. సో వీళ్ళలో మనం ఈ 2 స్టోరీస్ని బట్టి మనం ఏమి చెప్పచ్చు ఆర్ ఏమి కన్క్లూడ్ చేయొచ్చు అంటే డెమోక్రసీ ఎవాల్వ్స్ త్రూ పాపులర్ స్ట్రగుల్స్. డెమోక్రసీ అనేది పాపులర్ స్ట్రగుల్స్ నుండి కూడా వస్తుంది అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే డెమోక్రటిక్ కాన్ఫ్లిక్ట్స్ ఈజ్ రిజాల్వ్డ్ త్రూ మాస్ మొబిలైజేషన్. అంటే మాస్ అనే వాళ్ళు గ్యాదర్ అయ్యి వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ అనేవి డెమోక్రటిక్లో ఉండే ప్రాబ్లమ్స్ని రిమూవ్ చేయొచ్చు. అంటే ఇలాగ స్ట్రైక్స్ చేయటం ఇలాంటివి చేయటం వల్ల కూడా డెమోక్రటిక్లో ఉండే ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయొచ్చు అని చెప్పి మనం నేర్చుకున్నాం. అఫ్ కోర్స్ అన్నిసార్లు ఇలాగే అవ్వదు. కొన్నిసార్లు మనం ఈ కాన్ఫ్లిక్ట్ని ఏం చేయొచ్చు అంటే ఎగ్జిస్టింగ్ ఒక పార్లమెంట్లో కానీ జ్యుడిషియరీలో కానీ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్లో మనం వెళ్ళి కూడా మనం విన్ అవ్వచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. బట్ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద వే అన్నమాట. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ ఏం చెప్పారు అంటే 1984లో కిటికో హచికో అని చెప్పి ఒక మూమెంట్ జరిగిందనమాట. ఇది కర్ణాటకలో. కర్ణాటక గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక కంపెనీ అన్నమాట, కర్ణాటక పల్ప్వుడ్ లిమిటెడ్. ఇది ఒక పేపర్స్ని అంటే బుక్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో వాళ్ళకి 30,000 హెక్టార్స్ని ఫ్రీగా ఇచ్చేస్తుంది అనమాట. 40 years వరకు ఈ ల్యాండ్ మీకు ఫ్రీగా ఇచ్చేస్తున్నాము అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ ఒక రాస్తుంది అనమాట, ఇస్తుంది, సెటప్ చేస్తుంది ఆ కంపెనీని. అయితే ఆ ప్లేస్ ఉంటుంది కదా 30,000 acresని, అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే ఫార్మర్స్ వాళ్ళ క్యాటిల్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ ఆవుల్ని గేదెల్ని వాటిని మేపడానికి తీసుకెళ్లే వాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఈ కంపెనీకి ఇచ్చేసారు కదా, ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారు అంటే మొత్తం ఆ గ్రౌండ్ అంతటిని క్లీన్ చేసేసి యూకలిప్టస్ ట్రీస్ని నాటడం మొదలు పెట్టారనమాట. ఇలా చేసేటప్పటికి ఇంకా 1987లో ఏమైంది అంటే అక్కడ ఉండే ఫార్మర్స్ అందరూ కలిసి ఈ యూకలిప్టస్ మొక్కల్ని పీకేసి వాళ్ళకి కావాల్సిన మొక్కల్ని సాప్లింగ్ ట్రీస్ని పెంచడం మొదలు పెట్టారనమాట. సో ఇది ఒక నాన్ వయలెన్స్ మూమెంట్ కింద చెప్పొచ్చు. ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓహో వీళ్ళకి ఆ ల్యాండ్ కావాలి అని చెప్పేసి ఆ కంపెనీతో ఇంకా ఏమంటారు అంటే కంపెనీతో ఇంకా క్యాన్సిల్ చేసేసుకుంటుంది అనమాట. సో ఇది ఒక మూమెంట్. ఇలాంటి మూమెంట్స్ కూడా చాలా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం మొబిలైజేషన్ అండ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. మనం ఫస్ట్ చూసాం రెండిట్లోనూ మనం ఏం చూసాము, ఫస్ట్ నేపాలీస్లో 7 party అలయన్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ కింద ఫామ్ అయినాయి. అంటే 7 parties కలిపి ఒక ఆర్గనైజేషన్ కింద ఫామ్ అయ్యాయి కదా. సో ఒక ఆర్గనైజేషన్ అంటే ఏంటి అంటే ఏదైనా గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఒక పర్పస్ మీద జాయిన్ అయితే
దాన్ని ఒక ఆర్గనైజేషన్ అని అంటారనమాట. నేపాల్లో మనం చూసాము, అలాగే హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ కావచ్చు, ఈవెన్ నేపాలీ పీపుల్ కూడా జాయిన్ అయ్యారనమాట. సో అలాగే బొలివియాలో చూసుకుంటే ఒక కంపెనీ అన్నమాట, ఒక కంపెనీ అని కాదు, ఒక ఆర్గనైజేషన్, ఫెడికోర్. ఫెడికోర్ అనే ఆర్గనైజేషన్ అసలు మెయిన్గా ఇంపార్టెన్స్ అనమాట ఈ వాటర్ వార్కి. ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, ఇలాంటివన్నీ ఆర్గనైజేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఎస్, ఇంకా చెప్పాలి అంటే ఇలాంటి ఆర్గనైజేషన్స్ మనకి చాలా కావాలి. ఎందుకంటే ఇవి ఆబ్వియస్గా డెసిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఇలాంటి ఆర్గనైజేషన్స్ కదా. అంటే పీపుల్లో ఫస్ట్ కొంతమంది వస్తేనే కదా మిగతా వాళ్ళు కూడా వచ్చేది. సో ఇలాంటి ఆర్గనైజేషన్స్ రావటం వల్ల ప్రజలందరూ కూడా ఇలాంటి మూమెంట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటారనమాట. అండ్ ఇంకా ఇలాంటి ఆర్గనైజేషన్సే కాకుండా ఇంకా ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి అండ్ మూమెంట్స్ ఉంటాయి. మూమెంట్స్ అంటే ఇలాంటివే, ఒక పర్పస్ కోసం స్ట్రగుల్ చేస్తే దాన్నే మూమెంట్స్ అంటారు. నాట్ ఓన్లీ ఇవే కాకుండా ఇంకా చాలా మూమెంట్స్ అనేవి జరిగాయి మనకి. చిప్కో మూమెంట్ అని జరిగింది, ఇంకా నర్మదా బచావో ఆందోళన్, మూమెంట్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్, యాంటీ లిక్కర్ మూమెంట్, విమెన్స్ మూమెంట్స్, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలా చాలా మూమెంట్స్ అనేవి జరిగినాయి అన్నమాట. అండ్ ప్రెషర్ గ్రూప్ అంటే ఏంటంటే ఇవి కూడా ఒక ఆర్గనైజేషనే, కాకపోతే ఇవి ఏం చేస్తాయి అంటే గవర్నమెంట్ పాలసీస్ని గురించి ఇవి మెయిన్గా మోటివ్ అన్నమాట. అంటే పొలిటికల్ పార్టీస్ లాగా ఇవి కూడా వెళ్ళి డైరెక్ట్గా పొలిటికల్ పవర్ అనేవి షేర్ చేసుకోవు. కాకపోతే ఈ ప్రెషర్ గ్రూప్స్ ఏం చేస్తాయి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి గవర్నమెంట్ పాలసీస్ని. అలా ఉంటుందన్నమాట ఇలాంటి ప్రెషర్ గ్రూప్స్ అనేవి. ఇలా ప్రెషర్ గ్రూప్స్ అనే కాకుండా ఇంట్రెస్ట్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఏం చేస్తాయి అంటే ఒక పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ని ప్రమోట్ చేస్తాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడ్ యూనియన్ ఆర్ బిజినెస్ అసోసియేషన్, ప్రొఫెషనల్స్, అలాంటివి అనమాట. అంటే ఒక ట్రేడ్ గురించి కానీ అలా జాయిన్ అయితే గ్రూప్స్ని ఇంట్రెస్ట్ గ్రూప్స్ అంటారు. అంటే వాళ్ళ మోటివ్ ఏంటి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నమాట. వాళ్ళు ట్రేడ్ గురించి వస్తే ఓకే మేమందరం ట్రేడ్కి సంబంధించిన వాళ్ళం, అలాంటి గ్రూప్స్ అన్నమాట ఇవి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ప్రమోషనల్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అంటే ఇవి వాళ్ళ గురించి వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ గురించి చేస్తాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాండెడ్ లేబర్ అంటే తెలుసు కదా. అంటే ఎలా చెప్పొచ్చు అంటే లేబర్స్ అనేవాళ్ళు పర్టిక్యులర్ టైం వరకు మేము మీ దగ్గరే పనిచేస్తాము, స్లేవ్స్ లా ఉంటాము అని చెప్పి ఒక బాండ్ అనేది రాస్తారనమాట. ఇన్ని ఇయర్స్ వరకు చేస్తాము అని చెప్పి. దానికోసం ఏదర్ ముందే మనీ తీసేసుకుంటారు, లేకపోతే ఏదైనా ఎవరైనా అప్పులున్నా సరే అలాంటివి చేస్తూ ఉంటారనమాట ఈ బాండెడ్ లేబర్స్ అనే వాళ్ళకి. అయితే ఈ బాండెడ్ లేబర్ గురించి ఫైట్ చేసే వాళ్ళు ఈ బాండెడ్ లేబర్సే వెళ్ళి ఫైట్ చేయక్కర్లేదు. వీళ్ళ గురించి వేరే వాళ్ళు ఒక గ్రూప్ అనేది వాళ్ళని అలా అన్యాయం జరుగుతుంది అని చెప్పి వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా. అలాంటి ఆర్గనైజేషన్ని ప్రమోషనల్ గ్రూప్స్ ఆర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అని చెప్పి అంటారనమాట. అండ్ ఇలాంటిదే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇందాక బాండెడ్ లేబర్ గురించి చెప్పుకున్నాం కదా. అలాగే బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, BAMCEF అనేది కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇదేం చేస్తుంది అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి కదా, వాళ్ళలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తగ్గించడం కోసం వీళ్ళు ఏమంటారు కృషి చేస్తారనమాట. అండ్ ఇలాంటివే మూమెంట్ గ్రూప్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇందులో మూమెంట్ గ్రూప్స్ అంటే ఇంట్రెస్ట్ గ్రూప్స్ లాంటివే. ఇక్కడ ఓన్లీ పర్టిక్యులర్ ఆర్గనైజేషనే కాకుండా మొత్తం అందరూ జాయిన్ అవటం అనమాట. ఫస్ట్ మన నేపాలీస్ దాంట్లో చూసాం కదా, అందరూ నాట్ ఓన్లీ పార్టీస్ వాళ్ళే కాదు, హ్యూమన్ యాక్టివిటీస్ కాదు, ఇంకా అందరూ జాయిన్ అయ్యారు. సో అలాంటివి మూమెంట్స్ అనమాట. వీళ్ళ గోల్ ఏంటంటే ఒక అచీవ్మెంట్ చేయటం అంతే. అంటే వాళ్ళ ఎయిమ్ని ఫుల్ఫిల్ చేసుకోవటం, అండ్ తర్వాత వాళ్ళు ఆర్గనైజేషన్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. రైట్. ఇంకా చెప్పాలి అంటే నెక్స్ట్ ఏం అడుగుతున్నారు అంటే హౌ డూ దే ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్. ఇప్పుడు మనం ఈ మూమెంట్స్ ఆర్ స్ట్రగుల్స్ అనేవి పాలిటిక్స్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ ఈ మూమెంట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఒక పొలిటీషియన్ అనే వాళ్ళు ఇలాంటి మూమెంట్స్ ఎవరైనా పెట్టారు అంటే వాళ్ళు మేము మీకు హెల్ప్ చేస్తున్నాము అందుకనే ఈ స్ట్రగుల్ ఆర్ ఈ స్ట్రైక్ చేస్తున్నాము అన్నారంటే ప్రజల్లో వాళ్ళ మీద సింపతి వస్తుంది.
అండ్ సపోర్ట్ కూడా వస్తుంది. ఓ మా లీడర్ ఇలా చేస్తున్నారు మా కోసం అని చెప్పేసి. సో ఇది వాళ్ళకి నెక్స్ట్ టైం పాలిటిక్స్ ఆర్ నెక్స్ట్ టైం వాళ్ళకి ఓట్లు వేసే దగ్గర యూజ్ అవుతుంది అనమాట. సో అలా కూడా జరుగుతాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రొటెస్ట్ చేస్తారనమాట. గవర్నమెంట్ డెసిషన్ తప్పు అని చెప్పి కొంతమంది జనం వచ్చి ఇలా ప్రొటెస్ట్ చేయటం వల్ల ఓకే గవర్నమెంట్ కూడా తెలుస్తుంది, ఓహో మేము ఇలా చేయటం వల్ల వాళ్ళకి అంత ప్రాబ్లంగా ఉంది అని చెప్పి ఇలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఈ ప్రెషర్ గ్రూప్స్ అనే వాళ్ళు ఒక్కొక్కసారి పొలిటికల్ లీడర్సే పెడతారనమాట. అంటే ఇవి వాళ్ళ పొలిటికల్ పార్టీస్ కి ఎక్స్టెండెడ్ ఆర్మ్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే ఎక్స్టెండ్ చేసిన చేతుల్లాగా అలా హెల్ప్ చేస్తాయంట. అండ్ ఇంకా చెప్పాలి అంటే సమ్ పార్టీస్ ఇలాంటి గ్రూప్స్ లోంచే కొన్ని పార్టీస్ కూడా రావచ్చు. అండ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే డిఎంకే, ఏఐఏ డిఎంకే ఇన్ తమిళనాడు, ఈ రెండు పార్టీస్ కూడా ఇలా ఒక మంచి కాజ్ కోసం స్ట్రగుల్ చేసి దాని తర్వాత ఒక పార్టీస్ కింద వచ్చాయన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ ఆర్గనైజేషన్స్కి పాలిటిక్స్కి సంబంధం ఉండదు. అండ్ ఏం జరుగుతుంది అంటే ఇవి రెండు ఆపోజిట్ గా ఉంటాయి అన్నమాట. అంటే ఒకళ్ళని ప్రొటెస్ట్ చేసుకునేలాగా ఉంటాయి. అంటే గవర్నమెంట్ పాలసీ తప్పు అని చెప్పి ఈ గ్రూప్స్ చెప్తుంటే పార్టీస్ ఏమో మేము కరెక్ట్ అన్నట్టు అలా ఉంటాయి అన్నమాట, ఆపోజిట్ కింద. ఇప్పుడు ఫైనల్లీ వీళ్ళు ఏమంటున్నారంటే ఈజ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్ హెల్దీ, ఇలాంటి మూమెంట్స్ స్ట్రగుల్స్ చేయటం హెల్దీయా కాదా అని చెప్పి చెప్తున్నారు. ఇనీషియల్గా అంటే స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే ఇలాంటి గ్రూప్స్ అనేవి అంత హెల్దీ కాదు. ఎందుకంటే ఇవి ఓన్లీ పర్టిక్యులర్ సెక్షన్ అంటే కొంతమంది మాత్రమే వెళ్ళి స్ట్రైక్ చేస్తారు కదా, సో వాళ్ళ ఇంట్రెస్ట్ మాత్రమే తెలియజేస్తాయి. సో ఇది హెల్దీ కాదు అంటారు. కానీ మనం చెప్పాలి అంటే ఇందులో కూడా చాలా మంచి ఉందన్నమాట. అంటే ఒకవేళ గవర్నమెంట్ తప్పు చేస్తే మనమే చెప్పాలి కదా, సో ఇలాంటి స్ట్రైక్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట దానికి. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇంకోటి గ్రీన్ బెల్ట్ మూమెంట్ అని చెప్పి ఒకటి ఇచ్చారనమాట. వంగారి మాతాయ్ అనే ఆవిడ ఎన్విరాన్మెంటలిస్ట్. ఆవిడ ఏం చేస్తుంది అంటే కెన్యాలో 30 మిలియన్ ట్రీస్ని నాటుతారనమాట పీపుల్తో వాళ్ళతో కలిసి. అండ్ ఆవిడ గవర్నమెంట్ అఫీషియల్స్ని అండ్ పొలిటీషియన్స్ని వాళ్ళ రెస్పాన్స్ ఏమీ లేకపోవటం డిఫారెస్ట్రేషన్ మీద ఆవిడని చాలా డిసప్పాయింట్ చేసిందంట. సో ఇలా కూడా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతాయి. సో గవర్నమెంట్ సరిగ్గా పట్టించుకోకపోతే ఇలాంటి వంగారి మాతాయ్ అలాంటి లీడర్స్ వెళ్ళి ఇంకా స్ట్రైక్స్ చేసి గవర్నమెంట్ పట్టించుకునేలాగా చేస్తారనమాట. సో ఇలా కూడా అడ్వాంటేజెస్ గానే ఉంది. సో ఫైనల్లీ మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు ఈ చాప్టర్లో అంటే గవర్నమెంట్ అనేవాళ్ళు ఒక పర్టికులర్ సెక్షన్ వాళ్ళు స్ట్రైక్ చేస్తే వాళ్ళు చేస్తున్నారు స్ట్రైక్ సరే అని చెప్పి వాళ్ళకి ఇచ్చేయటం కాకుండా అందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ స్ట్రైక్కి ఒక సొల్యూషన్ ఇవ్వాలన్నమాట. సో ఇది ఈరోజు మన చాప్టర్ పాపులర్ స్ట్రగుల్స్ ఫర్ డెమోక్రసీ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.